మాదిగోళ్ళ దేవుడు మాలోళ్ళ దేవుడు అని తిట్టేవాడిని. మా నాన్న ప్రార్థన చేస్తుంటే గుంజి అవతలకి వేసిన మయ్యని బరాకత్ గుడి వాళ్ళ సుదర్శన అయ్య గారు ఒక్కడే ఆ ఏరియాలో ప్రార్థన చేసేది. మన అయ్యగారు మేము ఆశీర్చాలి పెద్దదాసయ్య గారు కూడా మా ముందలు తిరిగిన ఆయన. అయితే పూటకి వెళ్ళక దగ్గర నాకు 20 బత్తాల జట్టి అయింది అయ్యా. 20 బత్తాల జట్టి. మా యావ నల్లబుసల కొలుచు కూడా అక్కడే పోయింది మా బరాకత్ గుడి వాళ్ళ. ఇంకెట్టా ఏంది పరిస్థితి అని చెప్పి అంటే మా ఊళ్ళో కుందురామరావు గారి భార్య అని గుండె జబ్బు వచ్చింది ఆమె. ఆ గుండె జబ్బు వచ్చి మా నాన్న పేరు అబ్బురామ్ అని పెట్టుకున్నాడు. అలప ప్రార్థన చేసే ఏంది నాన్న ఏందయ్యా నాకు ఇట్లా భయం అవుతుంది, ఇది పరిస్థితి ఏంది నాన్న అంటే మా సృష్టి ధర్మంతో ఒకటే అని తీసుకుపోయేది. నన్ను బాగులు బట్టలు కూడా చేపించేది. పెద్దకొండ పెళ్ళి ఇక ద్వారక ఇక్కడ మన బొబ్బలమ్మ కొట్ట కాడ 3 రోజులు పడినారు. గుట్ట మీద 2 రేతులు, 1 రేతులు ఒక ఆవులు. ఇక్కడే బాపనయ్య గారు మన ఇక్కడ బొబ్బలమ్మ కాడ గుట్ట కాడ వాంతులు బాగులు కూడా చేపించిండు. షరాయి యేసుప్రభు అంటే చనాలు పోలే. నేను ఇట్లా తిరిగి కుందురామరావు గారి భార్య కానీ గుండె జబ్బు వచ్చి కుందురామరావు గారి భార్యకు గుండె జబ్బు వచ్చి ఆమెను ఎంత లెక్క తీసుకుపోయినా నయం కావట్లేదు. హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి ఇక్కడ తీసుకుపోయినా నయం కానప్పుడు సరే ఆమె ఏం చేసిందంటే పటేల్ని మాల కండక్టర్ భార్య జక్కెంకయ్య భార్య అని ఉన్నది అక్కడ బరాకత్ కూడా. అమ్మ నువ్వు ఎక్కడికి పోయినావు బతకవు పటేల్ అమ్మగారు యేసుప్రభు దగ్గరికి పోతే బతుకుతావు అని చెప్తే ఆయన పెద్ద రైతు 300 ఎకరం మాగాడు దాకా ఉంది. అప్పుడు వాళ్ళ తమ్ముడికి జీతం ఉన్నప్పుడు తమ్ముడు జీతం ఉన్నప్పుడు 300 ఎకరం మాగాడు ఉంది. యేసుప్రభు అంటే వారైపోయింది. నా ముందరే పెబ్బలు కట్టిరు. కోట మచ్చమని ఉప్పల మచ్చమని ఇవన్నీ పూజించేవాళ్ళు వాళ్ళు. ఆమెకి దగ్గర 10-15 లక్షలు జల గడిగి చేసుకొచ్చి చివరి దాకా ఆ ఎడ్ల కొట్టం వల్ల వేస్తే ఆ ఎడ్ల కొట్టం వల్ల వేసినాక జక్కెంకాయ భార్య మళ్ళీ ఎందుకు వచ్చిందో పటేల్ జావ పోసిపోయినాక పటేల్ అమ్మ ఏందమ్మా అంటే అసలే దగ్గర పడవు అంటే ఇకనైనా చివరి గడియలలో ఉన్నావు, దేవుడిని నమ్ముకుంటే నేను బతికిస్తాడమ్మా దేవుడు అంటే బతుకుతాడని అంటున్నామ్మా. ఆయన తోలే మార్గం లేదు, పటేల్ తోలే మార్గం లేదు అంటే చిన్నగా వచ్చి మళ్ళీ ఎందుకు వచ్చిండో ఒకసారి పటేల్ రాగానే చేయి పట్టుకొని వేడుతుంటే ఏంటంటే మాలోళ్ళ అమ్మాయి మళ్ళీ వచ్చిందా ఈ ఒక్కసారి నన్ను రోజు చేర్చికంటే అప్పుడు ఎడ్ల బండ్లు లేవాయి గారు ఎడ్ల బండ్లు కట్టుకొని తీసపోయి మునగాల చర్చలు వేసిండు కుందురామరావు గారు. మునగాల చర్చలు అయితే ఆమె బాగుపడ్డాక ఒక్కరోజు నేను ఆమెతో నేను చర్చికి పోదామని మునగాలు నడిచిపోతుంటే అమ్మ గడ్డంగి తీసుకొని వస్తాను నిలబడు అమ్మ అన్న. మామూలుగా నన్ను చేయి పట్టుకొని వెనక్కి గుంజింది. ఇది రానది ఏందమ్మ పటేల్ అమ్మగారు అంటే ఇలా ఎక్కడ పోతున్నాం రా మనం పరమ సన్నిధికి పోతాను. ఈ లోకం కొరకు మనుషుల కొరకు తండ్రి తల్ల వెంటికలు కూడా గడ్డం కూడా గీకలేదు. నువ్వు చేసే పాపాలు వదిలితే చాలు, నీకు ఈ శృంగారాలు అవసరం రమ్మని చెప్పి ఏందమ్మా నా ముందరే పెబ్బన్లు కట్టి కోట మశమని ఈ మశమాలు అన్నీ బూదించావా ఏమకి ఇంత ఇంట్రెషన్ ఏందా అని చెప్పి అదే ఆలోచన కలిగి ఆ మునగాల చర్చ ప్రార్థన అయిపోయినాక ఇంటికి వచ్చేప్పుడు పటేలమ్మ గారు ఈ దేవుడి మీద నమ్మకం నేను అడిగితే అప్పుడు ఆమె సాక్ష్యం మొత్తం చెప్పగలిగింది. ఇది సంగతి పటేల్ అప్పటిని నాకు 10-15 లక్షలు జలగడిగిండు. మరి అన్ని దేవుళ్ళ బూదించేవాడిని నేను. పటేల్ ఒప్పుకోపోయింది. మాలోళ్ళ అమ్మాయిని మరి ఎందుకు పంపించుండే 2 సార్లు చెప్పింది. 3వసారికి చివరి గడియాలది వచ్చినాక మళ్ళీ పటేల్ జాబోసిపోయిండు. పటేల్ అక్కడికి వచ్చేవాడు కాదు, దేవుడు మనసు మార్చుకొని తీసుకొచ్చిండే ఏమో అని. అప్పుడు పటేల్ రాగానే చేయి పట్టుకొని ఏడుతుంటే వరకే ఆ పటేల్ జాలి కలిగి ఏం చేస్తున్నావు అంటే అయ్యా చివరికి మళ్ళీ వచ్చింది మాలోళ్ళ అమ్మాయి, ఆ దేవుడు మంచివాడు బాగు చేస్తాడు అయ్యా అని చెప్పంటే ఎడ్ల బండి గట్టపోయి తీసుకొచ్చి మునగాలు చర్చలు వేసిండు. నన్ను వేసినాక బాగుపడ్డా. అట్ట నా 3 నెలలు 4 నెలలు గడిచినాక పటేలమ్మ గారు ఎట్టుందంటే అమ్మ కొంచెం ఆరోగ్యంగా ఉంది. మళ్ళీ వచ్చింది ఆ మాలోళ్ళ అమ్మాయి ఆరోగ్యంగా ఉందంటే అమ్మ పటేలమ్మ గారు నువ్వు కొద్దిగా ఆకలి గనక ఆగి ఉపాస ప్రార్థనలు చేస్తే దేవుడు ఇంకా దగ్గరకు అయితే అంటే ఆ 40 దినములు శ్రమదినములు ఉపాస ప్రార్థన 40 రోజులు గడిపినాక డాక్టర్ గారు రూపాలో వచ్చిండంట ఆయన. దేవుడు వచ్చి అమ్మ వెతుకులు ఆడుకుంటా నువ్వు నన్ను వచ్చినావు, నిన్ను వెతుకులు ఆడుకుంటా నేను వచ్చినమ్మా అని చెప్పి ఈ మెడ మీద చేయి పెట్టించిందంట. అంతే డాక్టర్కు పెట్టిన తర్వాత ఈ బాడీకున్న నరాలు ఈ కాళ్ళకున్న నరాలు గుండె సంబంధం ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి మన కరెంటు షాక్ జల్లు అన్నాయి కడిగేసింది. ఆ మాటలకే నాకు అంత బాకీ అయిపోయింది. 25 బత్తాలు తట్టి మామూలుగా కాదు, నల్లబొసలు గొలుచు కూడా పోయింది. ఇక లాభాలని చెప్పి మా ఆమెకు నొచ్చ చెప్పి సింగారం తీసుకొని తోలి నేను మునగాల చేర్చేయాలి. బతికుంటే అయ్యగారు ఇప్పుడు చెప్తారు నా సాక్ష్యం, బతికుంటే 30 నీ మందిరానికి నాన్న 15 నా పిల్లలు పెట్టుకుంటున్నాను బతికించు నానని చెప్పి మునగాల చేర్చేయాలి. 70 రోజులు పులిపేటానికి వేసి బాదుకుంటా, తలకాయ వేసి బాదుకుంటా మునగాల చేర్చేలా సుదర్శనయ్య గారు దయదలిచి ఒక ముద్ద పెట్టి తినుకుంటా అట్ట బండుకున్న చర్చలు బండుకున్నాక ఉపాస ప్రార్థనలు అయిపోయేటప్పుడు ఆ ఉపాస ప్రార్థనలు అయిపోయేటప్పుడు
పండుకున్నాక 5 రోజులు మీటింగులు పెట్టిండు సుదర్శనయ్య గారు. ఆఖరి రోజు భోజనాలు పెట్టిండు. పండుకున్న తర్వాత నా 3-2 అయింది అన్నాలు తిని. పండుకున్నాక ఈ మాలపల్ల సపారాన్ని మొగడు మాదిరిగా తాంబాలం ఎత్తుకున్నాడు. ఉషాన్ డాక్టర్ మాది కిందికెళ్ళ చెవుల ఆలు ఉంది, కిందికెళ్ళ జుంపాలు కిందికెళ్ళ ఉన్నాయి, తెల్ల బట్టలు వేసుకొని ఈ మాత్రలు ఇచ్చుకుంటూ వస్తుంటే ఆ మాలపల్ల అన్నాడుగా, అయ్యా ఇక పోదానంటే అడుగాను వాడు ఇడుగానుడు అక్కడ ఉండుగా వాని దాకా పోవాలంటే ఆయన వస్తాడని నమ్మకం ఏంది నాన్న, ఆయన ఎవరో కాదు మన బిడ్డ అని చెప్పి డాక్టర్ గారు అంటారు. అప్పటిదాకా ఇద్దరు మాట్లాడుతుంటేనే ఉన్నా కలలా. సర్లే అని చెప్పి డాక్టర్ గారు ఎప్పుడైతే ఇట్లా పాదాలు లేపిండో ఈ నుంచి పైకి, అంతకుముందుకు బట్టలు పైకి కిందికి వెళ్ళగాని వచ్చింది. ఎప్పుడైతే ఇట్లా పాదాలు లేపిండో అయ్యగారు చూడలేవు, నేను బట్టలేను, నువ్వు బట్టలేవు, ఆయన పాదాలు దగదగ మెరుతున్నాయి, దీపంలాగా మెరుతున్నాయి. అయితే 3 అంగులు వేసేసింది ఆయన. 3 అంగులు వేస్తే ఇక్కడికి బురదంటింది. నా కోసం డాక్టర్ గారు ఇంత కష్టపడి వచ్చిండు, చెమ్ముతో నీళ్ళు ముంచుకొని పోతుంటే నన్ను పట్టుకొని ఎత్తి కుడి పక్క మెట్లమ్మడి కూర్చొని 2 సంవత్సరాలు చదివి నీ కొరకు నేను పోరాడుతుండ్రా, అటుబడి పోతున్నాం ఏంటంటే నీ కాడికి వచ్చేది ఏందని చెప్పి కచేరీ చేసి పంచాయతీ పెట్టుకొని నడు కళల్నే పంచాయతీ పెట్టుకొని సరాసరిగా ఆయన ఏమిటి మౌనంగా నిలబడ్డాడు. ఇంతే పోయిన మొఖాల మీద కూర్చున్న కాళ్ళకు బురదలే కూడా గడిగేసాను. మొఖాల మీద కూర్చొని కాళ్ళకు బురదలేని గడిగేసిన తర్వాత ఇటు సేజాపితే మాలపొల్లే కానొస్తుంది, తాంబాలం కానొస్తుంది. తాంబాలలో మాత్రం తీసి నాకు గొంతు వేసిండు. ఇటు సేజాపి ఇంత పొడి గిలాస పుట్టిన చేతులు, నా అంత దుర్మార్గులు లేడాయా, పానకొకుండా కలిసి తిప్పాను, తండ్రి చెలవు గుర్తుంది. ఇంత పొడి గిలాస పుట్టింది, ఆ గిలాసులు ఎర్రగా నెత్తిలో తీసి నా గొంతులో పోసిండు, నిదట్లో గుటకేసాను. ఇక ఈ లింగి సొక్క కళ భాగానికి లింగి సొక్క మొత్తం తడిసిపోయింది. పక్కమట ఆకు ముసలోడు బంతే ముసలు తాత లే తాత అని చెప్పి లేపితే తాత ఇట్లా కళ వచ్చింది, ఏ కళ కావచ్చు తాత అంటే ఆకురాలే కళ్ళు, ఆ కళ్ళు ఈ కళతో పండుకోమన్నాడు ఆ ముసలుడి కళ బాగా. ఒకరోజు 3వ రోజుకి ఒంట్లో మంచుకున్నాక సుదర్శనయ్య గారితో అయ్యా ఇట్లా సంగతి ఏం కళ కావచ్చు అంటే, ధన్యుడు అయ్యా యేసుప్రభు అన్న దేవుడు నీ ప్రాణానికి తిరిగి సమర్పించబడ్డాడు అయ్యా అన్నాడు. సర్లే అని చెప్పి ఇక ఆ నుంచి సింగారం వచ్చి 5వ రోజుకి అయ్యా ఇంటికి పోతానంటే అప్పుడు లూజ్ కొబ్బరిసారి బాబాయ్ గారు లూజ్ కొబ్బరిసారి ప్రార్థన చేసి ఇచ్చి ఇంటికి పోమని చెప్పితే వచ్చినాక మా యామని తీసుకపోయి సింగారం వచ్చి తీసుకొని పోయి చేపల బేరం చేస్తాను. ఆకుపాల బండ మీద చేపలు వచ్చి అమ్మిన 20 రూపాయల కేజీ అమ్మి డబ్బులు ఇవ్వమంటే చిల్లర లేదన్నారు. ఆకుపాములో చేపలు అమ్ముకొని ఆ బండకాడికి వచ్చి డబ్బులు అడుక్కున్నా. ఈ మెయిన్ రోడ్ అదే మెయిన్ రోడ్, నడు రోడ్ ఎక్కించిన సైకిల్, నడు రోడ్ ఎక్కితే గరడా బస్ కింద అసలు షాల్తే పోయింది, అసలు గరడా బస్ కింద చెంటలో పోయి తరిగితే నేను ఏమన్నట్టు అయ్యా నువ్వే దిక్కు అన్నా. ఆ మనసుకు పేరేపిన ఎప్పుడు వచ్చిందో, ఒక మనసు మేఘం లాగట్టి నెడితే నేను పోయి సైకిల్ నేను కింద పడ్డం, అల్లున్న జనం అంతా ఉండబడి చూస్తారు. 80 రోజులు సారా బంద్ చేశాను నేను. అప్పటిని తీసుకుని ఉన్నట్టయితే నాకు ఇన్ని శ్రమలు రాకపోయాయి గారు. బాబిరి సింతయ్య కొంచెం కడవ భయం అనిపించి మునగాల చెరిచి పోయి డిపోలు సారదా ముఖంతపురం పోయి డిపోలు సార తాగిన. ఇక అట్ట మాని తగడు సంపాదించుకున్న కూడా అట్ట జరిగిన తర్వాత మరీ కొడుపుందులో కూడా ఏరియాలో మా చెల్లె కెసరాలు పోసుకొని చచ్చిపోయింది. దినాల రోజు సాగు రోజు కూడా తిట్టి వచ్చాను. ఇక్కడ ఇంద్రపల్లి ముత్యాలమ్మ కాడికి పోతే నల్ల పిల్ల వచ్చి కాళసందన జ్వరపడదు. ఆ నల్ల పిల్లి ఎప్పుడు కాళసందన జ్వరపడితే ఇక ఈ సింగారం 9 మంది వండిన సార 9 మందికి వండి ఊళ్ళో ఎత్తకొచ్చి వండి వాళ్ళకి పోసేది. సార గింత పోతే తాగి తలా మీద పెట్టుకొని పండుకునేది. నేను ముంచింది కాక యేసుప్రభు చెలవు గుర్తుని కూడా పానుకోకుండా లేచి తిప్పాను. ఏ కొండ వచ్చిందో ఏ కొండ అని చెప్పి ఎత్తకొచ్చేది. లేకపోతే ఇలా గాలి ఆడకపోయేది, పట్టేది, గొంతు పట్టేది. అట్లా అయిపోయిన తర్వాత నా జీవితం అట్లా గడుతుంటే ఉంటే మనిషి నారకొత్తన ఏలు ఎట్టుంది, చెయ్యి అట్టుంది. ఒంటి మీద మేకను తిత్తి తీసి ఆరగడితే ఎముకలన్నీ కానొస్తుంది, సొక్క లేపితే పానం లేదు, పానకం తొనికిన వాసన, కుండల కారం పోసి కూడా తాగేది. మా ఏమో జాకిరి మొక్కలు కూడా అమ్ముకొని తాగాను నేను. అట్లా అయిపోయిన తర్వాత అవి ఆకారప సాయిలు తెల్లచీర తెల్ల జాకిరి కనుక మా ఆమెకి సంగ పెద్ద రాములు కొనిచ్చి బాబిరేషన్ పోయేటప్పుడు కాయన్నర దాగి ఉన్నాను నేను. కాయన్నర దాగి ఉంటే అప్పుడు వచ్చి కోటమ్మ గారు బాబిరేషన్ పోతున్నాం రమ్మని పిలిచాడు. వచ్చి బాబిరేషన్ పోతాను నేను అన్నా కదా. అప్పుడు కాయన్నర దాగి ఏంది అమ్మ బాబిరేషన్ అంటున్నావు, పిల్లగాని పేరు 7 గంటలు పెట్టుకొని ఇంటికెళ్ళి తీసాము, పైన ముడి కట్టినావు, ఇంట్లో ముప్పలమ్మ గుడి పెట్టుకున్నావు, బాబిరేషన్ పోతున్నావు, దేవుడు అంటే మామూలు అప్పటి దేవుడు అనుకున్నావా, అలటెక్కర దేవుడు అనుకున్నావా, పోతున్నావు మరి మామూలు దేవుడు కాదమ్మ అంటే ఆమె బూతు కూతలు కూసుకుంటేనే వచ్చింది. నేను పండుకుంటే నా ముందర రొట్టెలు పెట్టినట్టుగా నన్ను నీళ్ళలో ముంచినట్టుగా ఆలాపన వస్తుంది. ఇదేం కాని పనికి వచ్చింది ఏమని చెప్పి లేచి మళ్ళీ మాండి బొబ్బరి కాయ సార దాకా వచ్చిన. మళ్ళీ పండుకుంటే మళ్ళీ అదే ఆలాపన వస్తుంది. మళ్ళీ మాండి సామసురు బియ్యం ఉంటే మళ్ళీ పోసి వచ్చి మళ్ళీ కాయ దాగి అప్పటికి 3 గంటల సార అయింది. ఇక పండుకున్న నా ముందర రొట్టెలు పెట్టుకున్నా పండుకుంటే అదే ఆలాపన వస్తుంది, నిద్ర పడతలే.
లాభం లేదని చెప్పి మయ్యి ఇచ్చిన పాత పంచున మలుసుకొని సంకాలు పెట్టుకొని ఈ పార్కు ఇక్కడ కట్టేసిన పార్కు కాడికి చెట్ల కాడికి పేరు తెరపై భార్య నన్ను ఆడ పట్టుకొని తాగబోతే తెరపై భార్య పట్టుకొని ఆడిపోతున్నాం ముత్తరాసానంటే బాబిరిషన్ తీసుకున్నాం పోతున్నామంటే చంపలు మించి బాదుకుంటా జెండా బండ చేసిపోయినాను ఇక బోని నట్టి ఉంది తల్లి అని చెప్పి మాయిల బండ కాడ పడి చక్కగా ఒరిమతలంగా పడి అక్కడ పోయిన అయ్యగారు వాగనే ఉండు గోపాల పరుపులు 6గురికి ఇచ్చిండు మనూరులో 6గురు 12 మందికి బాబిరిషన్ ఇచ్చిన సప్పంపై వాగలు దిగిన దిగంగానే ఏందయ్యా వచ్చినామంటే చచ్చిన దేవుడి కొరకే బతికిన దేవుడి కొరకే వచ్చినాయా దింపడం నీ ధర్మం దిగడం నా ధర్మం ఆయన అంతేనా నన్ను ఫలతనం చేయడానికి వచ్చినాను నేను ఫలతనం చేయడానికి రాలేదు దేవుడి కొరకే వచ్చినాయా అని చెప్పంటే ఇలా కొరకు పాట పాడమంటే దోతమ్మ పాట కూడా బాలే ముక్కు గొడ్డడం పెట్టుకుంది సంగ పెద్ద ఆ దిబేర పాడింది పాట నా కొరకు అయ్యగారు ఈ ఫోటో తీసుకున్నాడు వచ్చిన ఇదే చర్చల బాబిరిషన్ తీసుకున్నాడు ముందుకు రాయి బాబిరిషన్ తీస్తే వెనక్కి పోరన్నాడు 12 మందికి రొట్టె పెట్టిండు మిగతా వాళ్ళకు రొట్టె పెట్టలేదు ఏంది అని ఆలోచన కలిగి అట్లా కళ్ళు తెరుచుకుని కూడా చూశాను నేను చూస్తే ఏందబ్బా అనుకున్నా మాకే పెట్టిన వాళ్ళకి పెట్టలేదని దేవుడి మీద ఆలోచన కలిగింది కొంత వాగల మీద సగం సార్ ఎత్తకు వచ్చింది సార్లే అని చెప్పి అట్లా ఆలోచన కలిగి 3 నెలలు 4 నెలలు సార్ బంద్ చేసిన మా అడవిలో పోయి ఒడ్డూరు పొలంలో కొబ్బరి చెప్ప కట్టుకొచ్చి జరాన పడదు జరాన పడే వరకే పానం ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఇంకట్ట చేతులు డబ్బులు కోడిపుందులు కూడా పోయి మా చిల్లకాడికి పోయి ఒక 400 నడకొద్దామని బయలుదేరిన పోగానే బిందల పరం వనమా పీక గుంజుతుంది ఇట్టనే కళ్ళు ఉంది ఆయన అంటే కళ్ళు ఉంది అన్నాడు వాడు వడసకొత్తనే ఒక్క నెట్టిన కూర్చోను వెనక నా పిలుపు ఆగింది చూసి తండ్రి పిలుపు నాన్నది తండ్రి పిలుపు పరిశుద్ధుని పిలుపు నా పిల్లలు ఇంకెంటేలా నా మాట వింటలేదు నా కుటుంబం దేవుడికి అనుకూలంగా ఉంటలేదు నా అయ్యగారు తండ్రి పిలుపు మళ్ళీ దెప్పపోతున్నావా నా కుమారాన్ని పిలుపు వెనక్కి వచ్చేసి వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు ఏందమ్మా అని చెప్పి ఆలోచన కలిగి ఆ వచ్చిన గమలాన్ని వచ్చినాక అయ్యా మరి నేను మందులు ఆడుతున్న తాగితే ఏమైనా ఇద్దాన్ని గమలాన్ని సొక్కలు చూపెట్టినాక ఏపోవా భలే పని చేసినవా నన్ను అని చెప్పి తిట్టుకుంటూ పోయింది ఆ మోపను వచ్చాను తండ్రి నన్ను అప్పటిదాకా కాపాడింది కొంత నేను చేసిన తప్పల వల్ల నా కుటుంబాన్ని శాపంగా మారింది నేను ఆ రోజు బాబిరిషన్ తీసుకోవడం దేవుడికి అనుకూలంగా ఉన్నట్టయితే ఇవాళ ఈ పరిస్థితుల్లో నుంచి రాకపోయి దేవుడి మాట వినలేదు అయ్యగారు నేను దేవుడి మాట కనుక ఇలా ఇబ్బందులు వచ్చినాయి అట్లా అదే అయ్యా నా సాక్ష్యం